గ్రంథం 6వ అధ్యాయము మొదటి ముద్ర పార్ట్ 2 పార్ట్ 1 విడుదల చేశాము. పార్ట్ 2 ఇది జాగ్రత్తగా వినండి. విని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి దీన్ని అందరికీ తెలియపరచాలని నా ఆశ. లైక్ చేయండి. కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా లైక్ కూడా చేయండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనంలో పరలోక చరిత్ర అంతా కూడా ఇక్కడ కనపడుతుంది. ప్రభు తండ్రి సింహాసనము దగ్గర వెళ్ళి ముద్రని ఇప్పుటకు చూచుచుండెను. ఎవరు? ప్రభు దగ్గర, తండ్రి దగ్గర వెళ్ళి ఈ పుస్తకాన్ని మొదటి ముద్ర ఇప్పడానికి చూచుచున్నారు. పెళ్లి కుమార్తె సంఘము తీసుకుని వెళ్ళి నూతన యెరూషలేములో పెట్టి మిగతా వారి కొరకు పెళ్లి కుమారుడైన యేసు ప్రభు భూమి మీదకి వచ్చును. రాకడ బోర మోగగానే ముందు మరణించి దేవుని యందు నిద్రించిన వాళ్ళు, తర్వాత ఈ భూలోకం మీద ఉన్నవాళ్ళు పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ప్రభువు భూమి మీదకి 7 ఏళ్ళు శ్రమలు పడుతున్న జనం దగ్గరికి వచ్చుచూ ఉండెను. 4 జీవుల్లో ఒకడు, అనగా మొదటి జీవి సింహము వంటిది. మొదటి సింహం, నలుగురిలో ఒకటి సింహము లాంటిది. ఆ జీవి ఇక్కడకు ఎక్కి రమ్ము అని గర్జించు సింహం అని ఉరుమంటే స్వరముతో పలికెను. ఎవరితో చెబుతున్నారు? యోహాను గారితో చెబుతున్నారు. గద్దించు సింహం వలె పెద్ద గద్దించుతో చెబుతున్నారు. ఈ గద్దింపు మిగిలిన 3 దేవదూతలుగా లేవు. ఇది సింహ రూపంలో ఉన్న దీనికే ఆ అధికారం ఉంది. మిగతా 3 జీవులకు ఇటువంటి స్వరము లేదు. ఎక్కురమ్మనగా వచ్చి చూడమని సంఘపై కెత్తబడిన తర్వాత భూలోకంలో జరుగునై ఉన్న సంఘటనలకు ప్రారంభము యోహాను గారితో చెబుతున్నారు, చూపిస్తున్నారు. ఎత్తబడ్డ సంఘము అయిపోయిన తర్వాత యోహాను గారికి ఎక్కి రమ్ము, చూడు ఏమి జరుగుతుందో, శ్రమలు. యోహాను గారితో చెబుతున్నారు, ఎక్కి రమ్మని. ఈ జంతువు మనుషులు సింహరూపంలో ఉన్న జంతువు చెబుతున్నారు. యోహాను పైకెక్కి వెళ్ళెను. జరుగు కార్యక్రమములన్నీ చూచుటయే మొదలు పెట్టాను. ఈ శ్రమల కార్యక్రమాలు చూచుట మొదలు పెట్టాడు యోహాను గారు. ప్రభు పెళ్లి కుమార్తె సంఘమును పరలోకమునకు తీసుకుని వెళ్ళిన వెంటనే, ఆ పరలోకానికి అడుగు పెట్టిన వెంటనే, ఏ పరలోకము? యెరూషలేము భూమి మీద ఉన్నది కాదు, పరలోకం మీద తండ్రి దగ్గర ఉన్నది కాదు, మధ్యాకాశములో తయారయ్యేది. అది వెనకాల ఎపిసోడ్లో నేను చెప్పి ఉన్నాను. అందులోనికి అడుగు పెట్టగానే 7 ఏళ్ళ శ్రమకాలము ప్రారంభమగును. భూలోకం మీద ఈ మనం లేచిపోయిన తర్వాత అక్కడ అడుగు పెట్టినప్పుడే 7 ఏళ్ళ శ్రమకాలము భూమి మీద స్టార్టింగ్ మొదలవుతుంది. గనుక పైకెత్తబడిన వధువు సంఘము తమతో మహావిందులో కూర్చున్న వరుడైన ప్రభును కూర్చుండనీయక, ప్రభు మేము వచ్చిన తర్వాత సిద్ధపడిన వారిని పరమునకు తీసుకుని రమ్మని కోరినందువల్ల, ఎప్పుడైతే అడుగు పెట్టారో అప్పుడే ప్రభుకిను వధువు సంఘానికి వివాహం అనేది ఏర్పడుతుంది. అక్కడ ఎక్కిన వెంటనే ఆ తాకీతులు తండ్రి దగ్గర ఎప్పుడూ రెడీ అయిపోయినాయి. అది తీసుకుంటానికి వధువు సంఘం సిద్ధంగా భూలోకం మీద ఉండాలి. ఒకవేళ తీసుకోలేని పరిస్థితులు ఉంటే ఈ భూలోకం మీదే మనం ప్రార్థన చేసి తీసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రభు తెల్లని గుర్రం మీద మిగిలిన వారి కొరకు తిరిగి భూలోకమునకు వచ్చును. ఆ పరలోకానికి ఎక్కేసిన వాళ్ళు ఎక్కేశారు, అలా పని అయిపోయింది. మిగిలిన వారు, ఇది 60 వంతుల పంట. మిగిలిన వారు వీళ్ళు చాలాసార్లు నేను ఎపిసోడ్లో చెప్పాను. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఇక్కడ కాబట్టి ఇప్పుడు చెప్పక తప్పదు.
మిగిలిన వారంటే దేవుని నమ్మలేని వాళ్ళు. తర్వాత బాప్తిసం తీసుకుని కూడా భర్త వెళ్ళిపోయినప్పుడు భార్య మిగిలిపోవటం, భార్య వెళ్ళిపోతే భర్త మిగిలిపోవటం, దేవుని యందు నిరీక్షణ లేక, నమ్మకం లేక, అవిశ్వాసంతో మిగిలిపోయిన వాళ్ళు భూమి మీద కన్నీరు మున్నీరుగా, ప్రభువా మమ్మల్ని సాతానికి అప్పచెప్పావు, 666 ముద్ర ఉంటేనే మాకు తినటానికి ఆహారం, నిన్ను శుభ్రంగా స్తుతించడం మానేయమంటున్నారు ప్రభువా, మేము పొరపాటు చేశాము, ఇవన్నీ అబద్ధం అనుకున్నాము, అసలు రాకడే లేదనుకున్నాము, తప్పు చేశాము, క్షమించయ్యా, ఈ 660 ముద్ర మేము వేయించుకోవట్లేదు, మేము మరణించడానికి కూడా సిద్ధమే అని వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తున్న వాళ్ళని ఒక్కొక్కరుగా పరిగిలాగా ఏరుకొని తీసుకొని పైకి వెళ్ళటానికి ప్రభు తెల్లటి గుర్రం మీద దిగి వచ్చారు. ఇదిగో తెల్లని గుర్రము, తెలుపు మహాపరిశుద్ధాత్మకు గుర్తు. దర్శనంలో కానీ సంఘంలో కానీ ఎక్కడ చూసినా తెలుపు ఎప్పుడైతే మనకు వచ్చిందో అది మనకి పరిశుద్ధాత్మకి గుర్తు. మంచు వచ్చినా కూడా ఇలాగ తెలుపు ఎప్పుడు కనబడ్డా పరిశుద్ధాత్మకి గుర్తు. అలాగే గుర్రము జయమునకు గుర్తు. గుర్రము ప్రభు అప్పుడు గాడిద మీద వచ్చారు, ఇప్పుడు గాడిద మీద రారు. గాడిద సమాధానానికి గుర్తు, ఇప్పుడు గుర్రం యుద్ధానికి గుర్తు. సమాధానం మీద వచ్చినప్పుడు ప్రభుని ఎన్ని చిత్రహింసలు పెట్టినా, కొట్టినా, తిట్టినా సహించాడు. కానీ ఇప్పుడు సహించడానికి రావడం లేదు, యుద్ధం చేయటానికి వస్తున్నాడు. ఎవరి మీద యుద్ధము? సాతాను మీద యుద్ధం చేయటానికి వస్తూ ఉన్నారు గుర్రం మీద. చల్లని గుర్రం మీద వచ్చుట అనగా నేను పరిశుద్ధుడను, నా వల్ల హింసలుండవు. నేను గుర్రం మీద వస్తున్నది మిమ్మల్ని నేను మీ మీద యుద్ధం చేయడానికి కాదు, మిమ్మల్ని శ్రమ పెట్టడానికి కాదు. నేను శ్రమ పెట్టేది ఇప్పుడు కాదు, ఎప్పుడూ మిమ్మల్ని శ్రమ పెట్టను. అయితే సాతాను మీదకి నేను వస్తూ ఉన్నాను. మీ పాపం వల్ల, మీ అజ్ఞానం వల్ల మీ అంతటా మీరే హింసలు తెచ్చుకున్నారు. పాపముల వల్ల అజ్ఞానము. ఏంటి ఈ అజ్ఞానము? ఎంత చెప్తున్నా బోధకులు వినకుండా, బైబిల్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా, కొంతమంది బోధకులే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా రాలేదు, ఇంకా రాకడ రాదని నిరీక్షణ ఉండి, ఇది అశ్రద్ధ నిరీక్షణ ఉండి మీకు మీరే ఈ తప్పును కొని తెచ్చుకున్నారు. అందుకని 7 శ్రమలు మీరు మిగిలిపోయారు అని ప్రభు చెప్పగా, అయినా హింసల్లో నుండి వచ్చేవారైనా పశ్చాత్తాపడి నా తట్టు తిరిగిన ఎడలా, ఇప్పుడు దాకా నా మాట వినలేదు, పోనీలే నా మాట వినకపోతే వినబోయారు, ఇప్పుడన్నా నా మాట వినండి, ఇంటే ఈ శ్రమల నుంచి, బాధల్లో నుంచి నేను పైకి తీసుకెళ్ళిపోతాను అని వాళ్ళు మొర్రపెట్టిన తర్వాత వాళ్ళు బాధపడే ఆహారం చాలా వరకు కొదువైపోయి ఏమి తినకుండా మొండిగా ప్రార్థన చేసి విశ్వాసంతో, నమ్మకంతో, హృదయ వాంఛన దేవునికి వినబడితే ఏలియాను యొర్దాను నది కాడ తీసుకెళ్ళి ఆ నీరైపోయేదాకా అక్కడ ఆహారము కాకులతో ఎలాగైతే తెప్పించి అలాగ పెట్టారో, ఈ ప్రజలు కూడా అలాగా కొంతమందికి చాలా సీక్రెట్గా పెడతారు. పూర్తి అయిపోయిన తర్వాత పరిగిలాగా 60 పంటని తీసుకుని వెళ్ళిపోతారు. వారిని రక్షించవలని నేను వచ్చి ఉన్నానని ధైర్యం ఇచ్చుటకు వచ్చును. నేను తెల్లటి గుర్రం మీద ఎందుకున్నానంటే, వచ్చానంటే మిమ్మల్ని రక్షించటానికి వచ్చాను, అంతేగాని మిమ్మల్ని శ్రమ పెట్టడానికి రాలేదు. ఇప్పుడుగానే తెలుసుకోండి ఏది నిజమో ఏది అబద్ధమో, మీ ఇష్టప్రకారం ఇంతవరకు భూలోకం నుండి ప్రవర్తించారు అని చెప్పి తెలియపరచడానికి, నా ఏమి ఇప్పుడుగానే తిరగండి అని చెప్పడానికి భూమి మీదకి వచ్చారు. మరియు నేను లోకమును జయించి ఉన్నాను. ఈ లోకాన శ్రమలు, బాధలని మనం అనటం కాదు, మనకంటే ముందు ఎదురు శ్రమలు పడి ఉన్నారు, బాధలు పడి ఉన్నారు. ఈ లోకాన్ని జయించాను, సాతాన్ని జయించాను, మీరు కూడా జయించరండి. లోకంలో శ్రమలు లేదని నేను అనను, ఆల్రెడీ నేను ఉన్నాను, చూశాను కదా. పెళ్ళి కుమార్తెను నాతో నుండిటకే తీసుకుని వెళ్ళి ఉన్నాను. ముందుగానే రాకడ వచ్చినప్పుడు పెళ్ళి కుమార్తె వధువు సంఘానికి సిద్ధపడ్డ సైన్యాన్ని ముందుగా తీసుకెళ్ళి ఉన్నాను, అక్కడ నా దగ్గరే ఉన్నారు, మిమ్మల్ని కూడా నేను తీసుకువెళతాను. ఇదివరకే నేను లోకమునకు జయించి ఉన్నాను, ఈ లోకాన్ని నేను జయించున్నాను. లోకంలో మీరు శ్రమలు అనుకుంటున్నారేమో, ఇవన్నీ కూడా
కామన్, పెద్ద సమస్య ఏమి కాదు అని లోకమునకు తెలియపరచుటకు తెల్లని గుర్రం మీద వచ్చును అని ఈ మిగిలిపోయిన ప్రజలకి చెప్పడానికి తెల్లటి గుర్రం మీద ప్రభువు వచ్చును. తెలుపు పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధుడు కాకపోతే ఆయన రాలేడు. అతను పరిశుద్ధుడు, అతనిలో పాపం లేదు, నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తి, అతని కళంకము భేదం లేని వ్యక్తి, అతని రక్తంలో ఏమీ లేదు, శరీరంలో ఏమీ లేదు. అందుకని మనం ఒకసారి నెలకొకసారి మన తీసుకునే రొట్టె అతని మాంసం లాగాను, తీసుకునే రసం అతని రక్తంలాగా మార్చి మనకిస్తున్నాడు. మనం కూడా అతనిలాగా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటేనే ఆ స్థానాన్ని మనం వెళ్తామని, అతని రక్తాన్ని అతని శరీరాన్ని మనకిచ్చి పవిత్రులుగా చేయటానికి. అప్పుడు పరలోక సింహాసనం మహిమను ఎవరనో చూడలేదు. ఇంతవరకు పరలోక సింహాసనం మహిమను ఎవరు చూడలేదు. యోహానుకు తెల్లగా కనబడెను. ఇవన్నీ కూడా పక్కన ఉండి యోహాను గారు చూస్తున్నారు. యోహాను గారు తెల్లగా ఉంటున్నారు, ప్రభు తెల్లగా ఉన్నది చూస్తున్నారు. కానీ అది మహిమ, పరలోక మహిమ. సాకలివాడు చేసిన తెలుపు కాదు. సాకలి వాళ్ళు ఎన్నో ప్రయత్నిస్తారు, ఎన్నెన్నో మరి మిషని వాళ్ళు చేసినవన్నీ కూడా సబ్బులని రకరకాలుగా చేస్తారు. ఎంత చేసినా కూడా కంపెనీ వాడు కూడా చేయలేని తెల్లగా ఉన్న వాతావరణం వస్త్రాలు కనపడతా ఉంటాయి. ట్యూబ్లైట్ తెలుపు కాదు, ట్యూబ్లైట్ కూడా తెల్లగా ఉంటుంది, అది కూడా వేరే. అది పరలోక మహిమ అంతా ప్రకాశంగా కనబడెను. ఆ తెలుపు పరలోకానికి గుర్తుగా అన్నిటికీ మించిన ఆ తెలుపు అక్కడ కనపడుతుంది. ప్రభు శీఘ్రంగా వచ్చుట మరియు మహిమతో వచ్చుట ఇందు ప్రాముఖ్యమైన అంశము. శీఘ్రంగాను అద్భుతంగాను ఈ లోకానికి వచ్చుట అది ఎంతో ఆనందదాయకమైన. శీఘ్రంగా అంటే తొందరగా అనగా మరి మనకైతే ఒక్కరోజు గడిస్తే 24 గంటలు గడిచినట్టు. ప్రభు దృష్టిలో అది గంట కూడా కాదు, నిమిషాల లెక్కే. అందుకని 2 పేతురులో 3:8 వివరంగా ఇచ్చి ఉన్నారు. ఏమని ఇచ్చి ఉన్నారు? ఈ దినములో ఒక్క దినమని. అందుకని దేవుని దృష్టిలో మనం ఆలోచించాలి. కూర్చుండుట సిద్ధపడ సంఘమును ప్రభువు తీసుకుని వెళ్ళకపోతే ప్రభునకు మన శాంతి ఉండదు. సిద్ధపడ్డ మనము, మన సంఘము, మన సంఘాలు లాంటి సంఘాలు చాలా ఉన్నాయి. అన్ని సంఘాలు కాదు, అన్ని సంఘాల్లో ఉన్న అందరూ బిడ్డలు కాదు. కొంతమంది సగం ఉన్నారు, 30 ఉన్నారు, అది దేవునికే తెలుసు. ఉన్నా కూడా సిద్ధపడాలి. ఆ సిద్ధపడ్డ బిడ్డలు తీసుకెళ్ళకపోతే ప్రభుకి మనశ్శాంతి ఉండదు, బాధ. భూలోకం మీదకి వచ్చినప్పుడు మనతో స్నేహం చేసి మనందరినీ కూడా తీసుకెళ్తానని మాట ఇచ్చిన మాట తప్పుకున్న వారు అవుతారు గనక, ప్రభు గనక మాట తప్పుకొని మనిషి గనక ఖచ్చితంగా తీసుకుని వెళ్తారు కాబట్టి వెళ్ళారు. ఇల్లు అనగా నిరీక్షణకు గుర్తు. అనగా ధనసు, ఇంద్రధనసు, అది 7 రంగులతో ఉన్న ఇంద్రధనసు 7 సంఘాలకి గుర్తు, 7 దీపాలకి గుర్తు. ఆ ఇంద్రధనసు ఆ రోజున చంపిన వాళ్ళని మల్లాల సంపరని మాట ఇచ్చిన గుర్తు. అది పరలోకంలో ఉండేది. నోవాహ కాలంలో నుంచి పరలోకం తీసి భూలోకం మీదకి పంపించారు. అది వర్షకాల సమయంలో అప్పుడప్పుడు మనకు కనపడుతూనే ఉంటుంది. ఆకారము కలిగినది, హాని లేనిది. ఇంద్రధనుసు భయంకరంగా ఉంటుంది, కానీ అది హాని లేనిది, అలంకరంగా కనబడేది. 7 రంగులు ఉంటాయి. మీరు ఎప్పుడన్నా చూడండి దాన్ని. అంబు లేదు. బాణం అనగా పొడిసి చంపుటకు కాదు, ఇక్కడ సావు లేదు. బోణము, అంబు అంటే బోణము. తర్వాత పొడిసి చంపడానికి కాదు, ఇక్కడ బోణాలను చంపడానికి లేవు. సావు లేదు గనుక ఇచ్చుట ప్రభు సిద్ధపడిన వారిని సావు లేకుండా ఒక విధమైన మహిమ శరీరముతో పరలోకమునకు తీసుకొని పోవును. మహిమ శరీరము. అసలు మనం ఉన్న శరీరం ఏంటి? క్షయిత శరీరము. ఇప్పుడు దాన్ని అక్షయ శరీరం కింద మార్చితోటివే మహిమ శరీరము. ఈ మహిమ శరీరం మీద మనం వెళ్ళేటప్పుడు మేఘాలు ఉంటాయి. ఆ మేఘాల మీద మనం వెళతాము. రకరకాలుగా పరలోక వెళ్ళటానికి మార్గాలు ఉన్నాయి. హానోకు దేవునితో మాట్లాడుతూ
అడుగుజాడల్లో వెళ్ళారు. ఏలియా గారు అగ్నిరథం మీద వెళ్ళారు సుడిగాలిలో. అలాగే మనమైతే మేఘాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మేఘము, ఆ మేఘం మీద అవి తీసుకుని వెళతాయి. నువ్వును ఎత్తబడుదురు కానీ వధువు అంతస్తులు చేర్చబడరు. ఎప్పుడు? ఈ 60 వంతుల పంట, 30 వంతుల పంట, ఇది కూడా ఆ వధువు సంఘములో అది చేరటానికి ఆస్కారం లేదు. వధువు సంఘానికి చేరాలంటే ముందు రాకడ వచ్చినప్పుడు, బోర ఊదినప్పుడు సజీవులు, మరణించిన వారు, లెగిసిన వాళ్ళే 100 వంతుల పంట. ఇప్పుడు నమ్మి నమ్మకుండా ఉండి మళ్ళీ నమ్మిన తర్వాత ఉన్న పంట 60 వంతుల పంట. ఆ తర్వాత లాస్ట్ మిగిలిపోయిన పంట 30 వంతుల పంట. వీళ్ళు పెళ్లి కుమార్తె వరుసలోకి చేరరు. పెళ్లి కుమార్తె అంతస్తు చాలా ఘనమైనది, విలువైనది. ఆ రోజుల్లో కూడా మరి మరణాలు ఉంటాయి. ఈ బైబిల్లో ఉన్నాయి, చెప్పుకుందాం, 2 సార్లు అయిపోతాయి. పెళ్లి కుమార్తె పరలోకంలో ఏ నగలు ధరించుకును అవి ముందుగా పెళ్లి కుమార్తెకి తెలియను. పెళ్లి కుమార్తె పరలోకానికి వెళ్ళినప్పుడు మంచి నగలు ధరించాలి. ఈ నగలు దగ్గ మెరుచుకుంటా వెళ్ళాలి. పెళ్లి కుమార్తెకి ఎంత లేబర్ అయినా సరే బంగారంలో ఉన్న రకంలో ఉన్న తక్కువ ఖరీదైన వేసుకొని పెళ్లి చేసుకుంటారు. అందుకని వరుణుని చేసుకుంటానికి ఎలాంటి బంగారం కావాలి? వజ్రవైడూరు లాంటి బంగారం కావాలి. దగదగా మెరవాలి. కానీ ఆ దగదగా మెరిసే బంగారము మెడలోను, చెవుల్లోను, చేతుల్లోను అన్నిట్లో కూడా ఈ బంగారము పెళ్లి కుమార్తె ఏ నగలు ధరించుకును. కొంతమంది సంఘాలు అసలు నగలే ధరించుకోకూడదు అంటారు. ఇది ఇక్కడ ఏమంటున్నారు? నగలు ధరించుకోమంటున్నారు. అయితే ఈ పెళ్లి కుమార్తె ధరించుకునే నగలు ఎలాంటివి? అద్భుతమైనవి. దొంగలాగా ప్రభువు వస్తానన్నారు. దొంగలాగా వచ్చేసి మన ఇంట్లో ఏం తీసుకెళ్తారు? పనికిరాని తీసుకెళ్లరు. బ్యూరో గాడికి వెళ్ళి దొంగ అయితే వజ్రవైడూర్యాలు బంగారాన్ని తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు ప్రభు వజ్రవైడూర్యాలు తీసుకెళ్ళటానికి రాలేదు. ఈ బంగారం కంట, వజ్రవైడూర్యాల కంట విలువైన ఆత్మను తీసుకెళ్ళటానికి ప్రభు ఈ భూలోకం మీదకి వచ్చి నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ మంచి ఆత్మ ఎవరి దగ్గర ఉందో, భార్య దగ్గర ఉందా వెళ్ళిపోద్ది, భర్త దగ్గర ఉందా వెళ్ళిపోద్ది, బిడ్డల దగ్గర ఉన్నాయా వెళ్ళిపోతారు. ఇలాగా ఎవరైతే ముత్యాలు, మంచి ముత్యాల్లాగా ఈ లోకంలో తయారై ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళటానికి వస్తారని చెప్పేసి మనం బైబిల్లోని ఎన్నోసార్లు చెప్పుకోగలిగాము. అలాగే ఇక్కడ ఆ ముత్యాలు లాంటి ఎప్పుడు రాకముందు రాకడ బోర ఊదినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు ముత్యాలు కావు. ఎందుకంటే నమ్మలేని వాళ్ళు. అందుకనే వీళ్ళు పెళ్లి కుమార్తె వరుసలో చేరరు. ఈ పెళ్లి కుమార్తె వరుస పైన 7 అంతస్తులు ఉంటాయి. 7 అంతస్తుల్లో ఉంటారు. వాళ్ళు బహు విలువైన వాళ్ళు. అనగాలు ఇప్పుడే సంపాదించుకొనవలెను. ఈ వజ్రవైడూరాలు, ఈ కెంపులు దగదగా మెరిసేయి ఈ భూలోకం మీద నుంచి సంపాదించుకోవాలి. ఏంటి ఈ వజ్రవైడూరాలు, ఈ కెంపులు ఏంటి? బంగారం కాదు, వెండి కాదు, వజ్రాలు కాదు. ఈ భూలోకం మీద వరాలు సంపాదించుకుంటమే దేవునికి వజ్రాలు, వైడూరాలు. అంతేగాని డబ్బు పెట్టి కొనుక్కునే కాదు ఇది. మన కన్నీటితో కొనే, ప్రభు రక్తంతో కొన్నాడు మనల్ని. అయితే మన రక్తం ఇవ్వమనే ప్రభు అడగమలేదు. ప్రభు ఇచ్చేది, మనం ఇచ్చేది కన్నీరే. ఈ కన్నీరుతో ఈ లోకంలో ఉన్న దర్శన వరాలు బైబిల్లో ఉన్నాయి. నేను చెప్పేది కాదు. తర్వాత మరి భాషలతో మాట్లాడే వరాలు ఉన్నాయి, భాషగా అర్థం చెప్పే వరాలు ఉన్నాయి, దేవునితో మాట్లాడే వరాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, ఎన్నో రకరకాల వరాలు ఉన్నాయి. అవి పరమగీతంలో మనం వివరంగా ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఆ వరాలే వజ్రవైడూరాలు. అవి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దగ్గ మన హృదయం ప్రభుకి కనపడుతుంది. చూడండి, యోషియా కుమారులు వచ్చినప్పుడు నువ్వు అభిషేకిస్తానన్నది ఇతన్నా అని అన్నప్పుడు కాదు, దావీదు. అతను ఎందుకు పనికిరాని వాడు కదా, అతను అడవిలో ఉన్నాడు కదా, గొర్రెల దగ్గర ఉన్నాడు కదా, వాళ్ళకంటే విలువైన వీళ్ళు అంటే మీరు అనుకుంటున్నారు.
నేను దేన్ని పరిశీలించేవాడిని? హృదయాన్ని పరిశీలించేవాడిని. అలాంటి హృదయం నాకు కావాలి. నువ్వు అనుకుంటావు పనికిరాని వాడని, నేను మాత్రం పనికిరా వస్తాడని నేను తీసుకుంటాను. ఆ హృదయాన్ని వెరిగిన దేవుడిని నేను అన్నప్పుడు అతను హృదయాన్ని తీసుకుని అతను రాజును చేశారు. అలాగే మనల్ని కూడా పరలోకంలో వధువు సంఘం అంటే, పెళ్లి కుమార్తె అంటే రాజులు, మనము రాజులు దాంట్లో చేరుస్తారు. అదే వజ్రవైడూరాలు. 2 అనుబట్టి లెమ్ము అనుభవించవలెను, పరలోకంలో అనుభవించాలను. 3 మరియు మురియుచుండవలెను. ఆనందం, అక్కడ మురియటం అంటే ఆనందం, బహు ఆనందిస్తాము. మన కింద ఉన్న వాళ్ళు ఏరే వాళ్ళు ఉంటారు. 4 ఇతరులకు చెప్పవలెను. మనమే కాకుండా ఇతరులకు ఇక్కడ చెప్పాలి. ఇక్కడ ఏమి జరుగుతుంది, ఏమి చెబుతున్నారు, ఏమిటి అనేది మనం ఇతరులకు చెప్పడం కూడా పరలోకంలో ఒక వరము లాంటిది. కిరీటము, తెల్లటి గుర్రము మీద వచ్చిన ప్రభువు కిరీటమును ధరించుకొని వచ్చును. అతని పైన తల మీద అద్భుతమైన ఒక కిరీటాన్ని ధరించుకొని భూలోకం మీదకి వస్తారు. అనగా నేను లోకమును, పాపమును, సాతాను, మరణమును, సమాధిని జయించినాను. లోకాన్ని, పాపాన్ని, సమాధిని, సిలువును, సమస్తము జయించాను గనక నా తండ్రి నాకు కిరీటం ఇచ్చాడు. మీరు కూడా అలా కిరీటాన్ని పొందండి. మీరు కూడా అలా కిరీటాన్ని పొందితే అద్భుతమైన కార్యాలు మీకు కూడా జరుగుతాయి. పెళ్లి కుమార్తె లోకంలోనే సిద్ధం అవ్వండి. సిద్ధం అవ్వకపోతే, సిద్ధం అవ్వటానికి కారణం ఏమిటి? మనం చేసిన ప్రార్థనకి మన సమాధానం రావడం లేదు. మన సమస్యలాగే మిగిలిపోతున్నాయి. అలా మిగలకుండా మనం ప్రార్థన చేసినప్పుడు మనకు సమాధానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం పెళ్లి కుమార్తెకి సిద్ధమే. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకుండా నేను ఎన్ని ప్రార్థన చేసినా నాకు మేలు జరగట్లేదు అలా అనుకుంటాం కాదు. లేకపోతే ప్రార్థన చేశాను సరిపోతుందేమో అనుకుంటాం కాదు. మనం చేసిన ప్రార్థనకి ప్రతిఫలం రాకపోతే మనం ఇంకా పెళ్లి కుమార్తెకి మనం సిద్ధం అవ్వలేదు అని గుర్తెరిగి మన ప్రార్థనని కొంచెం పెంచాలి. అన్ని లోకమునకు తెలియపరిచి సిద్ధపడ్డ వారిని తీసుకొని వెళ్ళును. అన్ని లోకమునకు తెలియపరిచి సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళును. అందరికీ అన్నీ కూడా ఏదేది ఉండాలి. మనం ఇదివరకేలో చక్కగా చెప్పాము. పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే ఎన్నేసి బాప్తిసాలు తీసుకోవాలి. భూలోకం మీద తీసుకున్న పాస్టర్ గారి దగ్గర తీసుకున్న బాప్తిసం చాలదు. ప్రభువే బాప్తిసం ఇవ్వాలి, అగ్ని బాప్తిసం ఇవ్వాలి. పరలోకంలోకి వెళ్ళటానికి ప్రకటన గ్రంథం 20:12 ఉన్నట్టు జీవగ్రంథంలో నమోదుపడి ఉండాలి. అలాగే రాకడికి ఎత్తబడే వాతావరణం మనకు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు భూమి మీద పెళ్లి కుమార్తెగా నీవు సిద్ధపడ్డట్టు లెక్కేసుకోవచ్చు. జయించాలి. ప్రభు లోకములను జన్మించినది మొదలు ఆరోహణ వరకు తనకు అడ్డుగా వచ్చిన వాటన్నిటినీ జయించను. మరియమ్మ గర్భంలోని ఆమె ఎంత బాధగా ఉన్నాడు, ఎంత శ్రమగా ఉన్నాడు. అతను యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, పచ్చగడ్డి సాలలేని నీటితో నీరు లేక ఎన్ని శ్రమలైతే పడి అది పెరుగుద్దో, అలాగే మరియమ్మ గర్భంలోని ఉన్నప్పటి నుంచి ప్రభుకి శ్రమలే, బాధలే, కష్టాలే, ఎన్నో బాధలు అవన్నీ కూడా జయించబట్టి అతను వజ్ర లాంటి కిరీటాన్ని ధరించుకొని తెల్లటి గుర్రం మీద మన దగ్గరికి వస్తున్నారు. అప్పుడు వచ్చిన వాటన్నిటిని జయించను. ఇప్పుడు ద్వితీయ సంగారోపణ కాల అడ్డులను జయించుటకు కిరీటము ధరించి పెళ్లి విందులో నున్న ప్రభు పెళ్లి వస్త్రముతోనే భూలోకమునకు వచ్చివేయను. పెళ్లి విందులోని పెళ్లి వస్త్రాలతో వస్తారట. ఈ పెళ్లి వస్త్రాలు కిరీటమే. రాజులు వివాహం చేసుకునేటప్పుడు కిరీటాలు పెడతారు, బంగారం పెడతారు. ఇవన్నీ కూడా మన కంటికి కనిపించేయి. ఏ కంటికి? ఆత్మనే కంటికి. అలాగే మన దగ్గర ఉన్న హారములు, మన దగ్గర ఉన్న బంగారము దగ్గదగ మెరిసేవి కూడా ఆత్మకు సంబంధించిన గనక ఈ ఆత్మతో ప్రభు చూసినప్పుడు ఇతనికి ఎన్ని దండలు ఉన్నాయి, ఎన్ని భూలోకం మీద సంపాదించింది అని ప్రభుకి వివరంగా అర్థమవుతుంది. అందుకని ఈ భూలోకం మీదే మనం ఇవన్నీ కూడా సంపాదించుకోవాలి. ఇది మొదటి ముద్ర సారాంశం. ఒక ముద్ర, ఇది మొదటి ముద్ర సారాంశము. తర్వాత
ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 3-4 వచనముల్లో, అది 1-2 వచనములోనే మొదట ముద్ర సారాంశం ఇప్పటి వరకు చెప్పుకున్నాము. ఇది 6వ అధ్యాయంలో 3-4 వచనములో రెండో ముద్ర సారాంశము. ఆయన రెండవ ముద్రను ఇప్పినప్పుడు రమ్ము అనే రెండవ జీవి చెప్పుట వింటిని. యోహాను గారిని రెండో జీవి కూడా ఆహ్వానించింది, రా చూదుగాని శ్రమలు భూలోకం మీద దేవుని నమ్ముకొని బిడ్డలకు వచ్చిన శ్రమలు చూద్దుగానే రా అని యోహాను గారికి ఆహ్వానిస్తున్నాయి. అప్పుడు ఎర్రదైన వేరొక గుర్రము బయలు వెళ్ళును. ముందు గుర్రం ఏమిటి? తెల్లటి గుర్రము. ఇప్పుడు ఈ గుర్రం ఏమిటి? రెండోది ఎర్రటి గుర్రము, ఎర్రటి కత్తి. ఈ ముందు వెళ్ళేది పరిశుద్ధాత్మక గుర్తు. తర్వాత 60% ఉన్న జనాన్ని తీసుకెళ్ళటానికి గుర్తు ముందు. ఇప్పుడు ఎర్రటి గుర్రం వచ్చింది. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లును భూలోకములో సమాధానము లేకుండా చేయుటకును ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. చూడండి, ఎర్రటి గుర్రము, ఎర్రటి కత్తి ఉన్న తర్వాత ఈయనకి ఏమొచ్చింది? ఇప్పుడు ఇక్కడ అధికారము. ఎందుకని? నేను రెండోసారి వచ్చినా కూడా కొంతమంది మారారు, మిగిలిన వాళ్ళు మారలేదు. మిగిలిన వాళ్ళు కూడా మారలేదు కాబట్టి శ్రమలు పెంచితే అప్పుడన్నా దేవాదేవాని ప్రార్థిస్తారు. అప్పుడు తీసుకెళ్ళటానికి గుర్తు ఎర్రటి కత్తి. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము వియ్యబడిను. ఇదే ఖడ్గం. ఈ ఖడ్గము మొదటి ముద్ర కాలములో తెల్లని గుర్రం మీద వచ్చిన పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు. తెల్లటి గుర్రం మీద క్రీస్తు ప్రభువు వచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా ఎర్రటి గుర్రం మీద క్రీస్తు ప్రభువు వచ్చి ఉన్నారు. ఈ లోకములో తన కొరకు కనిపెట్టుకున్న వారిని పరమునకు తీసుకొని పోవుట భూలోకములో అసలైన శ్రమలు ప్రారంభమగును. ఇక మిగిలిన వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు, అంతా అయిపోయింది. ఇంకా కింద ఉన్న వాళ్ళు అసలు కష్టాలేంటో, శ్రమలేమిటో ఎంత చెప్పినా వినలేదు, ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అసలైన శ్రమ మొదలయ్యింది. రెండవ జీవి దూడ వంటిది. దూడంటే గడ్డి తినే దూడ వంటిది. దూడ అనగా సాధువైన జంతువు. ఈ సాధువైన జంతువు గొర్రెపిల్ల సాధువైన జంతువే. గొర్రెలు అలాగే ఆవులు గడ్డి మేయ ప్రతి వస్తువు కూడా, ప్రతి జీవి కూడా సాధు. ఎవరు ఏమి చెప్పినా ఇనే గుణము కలిగిన జంతువులు. అనగా లోకములో నెమ్మదే గాని మానవులు నిర్లక్ష్యమును బట్టి లోకంలో మహాభయంకరమైన శ్రమ కలుగును. లోకము నిర్లక్ష్యము. ఆదివారం వెళ్దామా గుడికి, ఈ వారం వెళ్ళకపోతే ఏమి ఉందిలే. తెల్లజామున ప్రార్థన లెగుద్దామా, అబ్బా చాలా మత్తుగా ఉంది, ఈ ఒక్కరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమవుద్దులే. శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలా, 1 గంట లేటుగా అయితే ఏముందిలే. జీవితంలోనే మనము ఎన్నో సంవత్సరాల నుంచి పనులు చేసుకుంటూనే ఉన్నాము. ఆ పని జీవితానికి, మనకి, మన బిడ్డలకి తరతరాలకి అయిపోతుందే కానీ జ్ఞానము, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి పూర్తిగా తీసేయటము, ఇవన్నీ కూడా ఆ ఒక్కరోజు దేవుని సన్నిధికి వస్తే దేవుడు తీసేస్తాడు అనే ఆలోచన కొంత తక్కువగా ఉన్నాయి జనానికి. అది అశ్రద్ధ చేయకూడదు, శ్రద్ధతో చేయాలి, తప్పదు. ఈ జీవి రమ్ము అని చెప్పగా యోహాను వినును. ఈ జీవిని చెప్పగా యోహాను గారు విన్నారు. స్వరము విన్న యోహాను పరలోకం నుండి ఎర్రని గుర్రము దిగివచ్చుట కనుగొనెను. యోహాను గారు చూస్తున్నారు, పరలోకం నుంచి ఎర్రటి గుర్రము, ఎర్రటి ఖడ్గము దిగు, ప్రభువు దాని మీద కూర్చొని దిగొచ్చుట యోహాను గారు చూస్తున్నారు. ఈ గుర్రము ఆకారంలో పెద్దది. గుర్రం మీద కూర్చున్న వ్యక్తి కూడా ఎరుపే, ప్రభు కూడా ఎరుపే. ఎర్రటి వస్త్రాల మీద ప్రభు కూడా ఒరిజినల్గా ఎరుపే. కాబట్టి ఇదన్నిటికో ఎరుపుకు సాదృశ్యము. చేతిలోని కత్తి కూడా ఎరుపే. ఇందాక నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఎందుకంటే ఇది రాశాను కనుక, కొన్ని గుర్తున్నాయి కనుక చెప్పాను. ఆయనలో నుండి బయలు వెలుచున్న కిరణములు కూడా ఎరుపే. అతనిలోని ఉన్న కిరణాలు, సూర్యుని నుంచి కిరణాలు వస్తాయి. ఆ కిరణాలు వేడి తగులుతుంది, దానికి వెలుగు వస్తుంది. సూర్యుడి గంట
అద్భుతమైన దేవుడు గనక, దేవుడే వెలుగు గనక అందులోంచి కూడా కిరణాలు వస్తున్నాయి. ఎరుపు దేవునికి గుర్తు. గుర్రం మీదనున్న మనిషికి కత్తికి కిరణమునకు సంబంధము గుర్తు. ఒక ప్రభు దగ్గరే కాదు, గుర్రములో కిరణాలు ఉన్నాయి, తర్వాత కత్తిలో కిరణాలు ఉన్నాయి, ప్రభులో కిరణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కిరణాలు అద్భుతంగా భూమి మీదకు వస్తున్నాయి. ఎరుపు, ఆ ఎరుపే శిలువ మ్రాను మీద కలవరి పైన ప్రభువైన యేసు సర్వ మానవాళి కొరకు చిందించిన అమూల్యమైన రక్తము గుర్తు కూడా ఎరుపే. ఆ ప్రభు రక్తము, ఆ రక్తము కూడా ఎరుపే. ప్రభువు చిందించిన రక్తము వల్లనే రక్షణ మార్గము క్రీస్తు ప్రభు ఎరుపుగా భూలోకము కనబడెను. ఎరుపుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక రోజున మరి వెళ్ళినప్పుడు, యుద్ధానికి కనాను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆ కిటికీ మీద ఎరుపు దారాన్ని కట్టమన్నాడు ప్రభు. అలాగే కట్టారు. ఈ ఎరుపు మనకి సాదృశ్యము, చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. దీనిని బట్టి క్రీస్తు రక్తమే రక్షించగలదని సంగతి తెలియజేయుటకే ఎరుపు కనబడెను. క్రీస్తు సక్రంగా మనల్ని కాపాడటానికే వచ్చారు అని సంగతి తెలియటానికే ఎరుపు గుర్తుగా కనబడుతున్నది. దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. మరి దీన్ని బట్టి మీరందరూ కూడా లైక్ చేయండి, తర్వాత మరి షేర్ చేయండి, తర్వాత అందరికీ తెలియపరచండి. రావాల్సిన దీవెనలు మీ మీదుగా తప్పనిసరిగా ప్రభువిస్తారు. స్తోత్రం నాయన. మహోన్నతుడ, గనుడ, చెప్పిన వాక్య భాగాన్ని ప్రజలందరూ విని అందరికీ తెలియపరిచే బాధ్యత దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున తండ్రి, ఆమేన్.